ప్రపంచ అద్భుతాల్లో ఒకటైనటువంటి ఆగ్రాలోని తాజ్మహల్ మరో వివాదంలో చిక్కుకుంది. చాలా కాలం నుంచి తాజ్మహల్ ఒక శివాలయాన్ని కూల్చివేసి అక్కడ తాజ్మహల్ నిర్మించారు అనే వివాదం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే తాజ్మహల్లో కొన్ని గదులు మూసివేసి ఉంటాయి, అక్కడ శివలింగాలు ఉన్నాయి అని చెప్పేసి ప్రచారం కూడా ఉంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. అక్కడ తేజో మహాలయ్ పేరుతో శివాలయం ఉండేది. మొఘల్స్ పరిపాలనా కాలంలో ఆ శివాలయాన్ని ధ్వంసం చేసి తాజ్మహల్ నిర్మించారు అనేందుకు ఆధారాలు ఉన్నాయని చెప్పేసి హైకోర్టులో వేశారు. హైకోర్టులో గతంలో కూడా చాలా పిల్స్ దాఖలయ్యాయి. తాజాగా ఆ హైకోర్టులో దాఖలైన పిల్ని సుప్రీంకోర్టుకు బదిలీ చేశారు. మరోసారి తాజ్మహల్ ఈ విధంగా వార్తల్లోకి వచ్చింది. అయితే గుజరాత్లోని మధురలో కూడా ఇదే పరిస్థితి ఉంది, కాశీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. కాశీలో శివాలయాన్నే ధ్వంసం చేశారు మొఘల్స్. ధ్వంసం చేసి అక్కడ మసీదు కట్టారు. ఆ తర్వాత మరలా దాన్ని శివాలయంగా అభివృద్ధి చేశారు, ఆ మసీదుని కూల్చేసి. ఈ విధంగా మొఘల్స్ సమయంలో వేలాది దేవాలయాలు, ముఖ్యంగా ఫేమస్ దేవాలయాలు, ప్రఖ్యాత దేవాలయాలను కూల్చివేసి మసీదులు కట్టారు. తవ్వకుండా పోతే కొన్ని వేల మసీదులన్నీ హిందూ దేవాలయాల మీదే, పునాదుల మీద నిర్మించుంటాయి. దేవాలయాలు కూల్చివేసి మరీ మసీదులు కట్టారు. అంటే పూర్తిగా ఇస్లామీకరణ చేయాలి అనేది మొఘల్ చక్రవర్తుల ఆంక్ష. ముఖ్యంగా ఔరంగజేబు లాంటి నియంత అయితే పూర్తిగా బలవంతంగా హిందూ రాజులను కూడా కొంతమంది ముస్లింలుగా మార్చి బలవంతంగా, లేదంటే చంపేస్తాం అని చెప్పేసి మార్చేసి దేవాలయాలన్నీ కూల్చివేసిన సంగతి తెలిసింది. మరి తాజ్మహల్ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఏదైతే కేంద్ర సంస్థలు ఉన్నాయో వాటిని రంగంలోకి దింపబోతా ఉంది. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు రంగంలోకి దిగితే కొన్ని ఆధారాలు లభించే అవకాశం ఉంది. సరే, తాజ్మహల్ కూల్చేసి మరలా శివాలయం కడతారా అనేది ఎక్స్పెక్ట్ చేయలేం, కానీ అక్కడ శివాలయం మీద తాజ్మహల్ నిర్మించారా లేదా అనే దానికి ఆధారాలు వెలికి తీసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఒక వెరిడిక్ట్ ఇవ్వబోతా ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.